డాక్టర్ సుజిత్, ఈ వైరల్ హెపటైటిస్ గురించి కూడా మనం చాలా వింటుంటాము, రెగ్యులర్గా ఈ కేసులు చూస్తుంటాము. అసలు ఈ వైరస్ వల్ల లివర్ ఎలా డ్యామేజ్ అవుతుంది, ఏమేమి ఉంటాయి దీంట్లో? సో హెపటైటిస్ కాజ్ చేసే వైరస్లు ముఖ్యంగా మనం 5 వైరస్లు ABCDE అని చెప్పి హెపటైటిస్ A, హెపటైటిస్ B, హెపటైటిస్ C, హెపటైటిస్ D, హెపటైటిస్ E అని 5 వైరస్లు మనం ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తుంది. దీంట్లో హెపటైటిస్ ఏ, హెపటైటిస్ సి అక్యూట్ వైరల్ హెపటైటిస్ అని క్రాస్ చేస్తుంది. ఇది ఏమంటే సడన్గా పేషెంట్కి జ్వరం రావడము, తర్వాత జాండీస్ మొదలవ్వడము అనేది జరుగుతుంది. కానీ ఇది జనరల్గా సెల్ఫ్ లిమిటింగ్ అంటాము, అంటే అదంతకడే తగ్గిపోతుంది. సో దీనికి ఎటువంటి మధ్యలో మనకు మెడిసిన్స్ అంటే ఓన్లీ సపోర్టివ్ ట్రీట్మెంట్ తీసుకోవడమే తప్ప దీనికి ఎటువంటి నాటి మందులు కానీ వేరేటివి కానీ పని చేయవు. సో వేరే వేస్ వచ్చేసి హెపటైటిస్ బి, హెపటైటిస్ సి క్రానిక్ హెపటైటిస్ అని కాజ్ చేస్తాయి. దీంట్లో ప్రాబ్లం ఏంటి అంటే ఇనీషియల్ స్టేజెస్లో వైరస్ లివర్ లోపల ఉంటుంది కానీ మనిషికి ఎటువంటి లక్షణాలు ఉండదు. సో చివరి స్టేజ్లో పోయేసరికి అప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ పెద్ద ఉపయోగం అనేది ఉండదు. సో అర్లీగా దీనికి టెస్ట్ చేసుకోవడం, దీన్ని మనం ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. దాంతోపాటు హెపటైటిస్ బి అనేది వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజ్ అంటాం. సో దీనికి ఖచ్చితమైన వ్యాక్సిన్ అనేది ఉంది. మనం జనరల్గా మనకి చిన్నపిల్లలకి ఈ హెపటైటిస్ బి టీకాలు అనేది మనం గవర్నమెంట్ ద్వారా అందియడం అనేది జరుగుతూ ఉంది. అదే కాకుండా హై రిస్క్ గ్రూప్స్లో 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఒక బూస్టర్ డోస్ కూడా అనేది దీనికి అందించడం అనేది జరుగుతుంది. సో హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వచ్చిన వాళ్ళు ఆల్రెడీ మీకు హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఉంటే హెపటైటిస్ సికి అయితే క్యూరబుల్ అయితే క్యూర్ అనేది పాసిబుల్ ఉంది. అంటే మందులు తీసుకొని హెపటైటిస్ని కంప్లీట్గా మనము క్యూర్ అనేది చేసుకోవచ్చు. హెపటైటిస్ బి అయితే మాత్రము ఈ లెవెల్స్ని తగ్గించుకోవడానికి మనకి మంచి ట్రీట్మెంట్ అయితే ఉంది. కానీ లైఫ్ లాంగ్ ఫాలోఅప్లో ఉండడం అనేది చాలా ముఖ్యము. ప్రతి 6 నెలలకు ఒకసారి టెస్ట్ చేసుకోవడం అనేది చాలా